అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. చివరి మాట, వారు కలిసి పని చేయుచుండిరి. 2వ తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2వ తెస్సలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో ఈ సాయంకాల కూడికకు మమ్మల్ని ఆహ్వానించిన ప్రియ అన్న, స్థానిక దాసుడు, తన కుటుంబానికి, స్థానికంగా ఉన్న బెరాకా సంఘానికి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పరిశుద్ధులు, దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనములు, ప్రభువును బట్టి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. సో 9, 10, 11 తారీఖుల్లో ఈ ప్రత్యేక కూడికల మూలాంశం ఏమిటంటే వారు కలిసి పని చేయుచుండిరి అనే ఈ మాట మీద తన దాసులు లేదా దాసురాళ్ళు వారి యొక్క ఆత్మీయ నడిపింపును బట్టి వారు దేవుని ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. ఇప్పటికీ చాలా వాక్య భాగాలు మీరు వినుండొచ్చు. పలు విధాలుగా చాలా మంది తీర్మానం చేసుకుని ఉండొచ్చు. సరే, అయినప్పటికీ ఏదైనా ఇంకా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే ఈ రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడుగాక. మీరు అలసిపోయిన 3 రోజులు ఇదే మాట విని అని అనుకోకుండా, దేవుని వాక్యం ఎవరి ద్వారానైనా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి అన్నగా భావించకుండా ఈ వాక్యాన్ని వినుటకై మరొకసారి ఇక్కడ కూర్చున్న వారైనా, ఈ చుట్టూ ఉన్న ఆయా అపార్ట్మెంట్స్ లేదా ఆయా గృహాల్లో ఉన్న క్రైస్తవులను, క్రైస్తవేతరులను ఈ ప్రాంగణంలోకి మరొకసారి ఆహ్వానిస్తున్నాం. ఈ భాగము అపోస్తలుడైన పౌలు ఆయనతో పనిచేసిన అకుల్లా, ప్రిస్కిల్లాలను గురించి మాట్లాడుతుంది. ఈ అకుల్లా, ప్రిస్కిల్లాలు కొరింథీ ప్రాంతం, అకాయా ప్రాంతానికి చెందినవారు. జాగ్రత్తగా వినండి. వీరు పౌలు ద్వారా రక్షింపబడలేదు. పెంతెకోస్తు నాడు పేతురు బోధ చేసినప్పుడు ఆ ప్రసంగము ద్వారా రక్షించబడ్డ ప్రజలు, అంటే ఆత్మీయ గ్రహింపు కలిగిన వారు, వాస్తవంగా చెప్పాలంటే పౌలు కంటే కూడా సీనియర్స్ వీళ్ళు. అయితే ఈ కొరింథీ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలే సంఘాలు కట్టినప్పటికీ పేతురు వాక్యం ద్వారా రక్షించబడ్డవారు, అపోల్లో ద్వారా ఆత్మీయంగా ఎదిగిన వారు, పౌలు ద్వారా సమకూర్చబడ్డ 3 రకాల ప్రజలున్నారు. కొంత చరిత్ర చెప్పేసి నేను ముందుకెళ్తాను. ఈ 3 రకాల ప్రజలు 3 రకాల భావజాలాలతో ఉన్నారు. అందుకే మనకు తెలుసు కదా, మీలో ఒకడు చెప్పండి, పౌలు వాడను
ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు కేఫా వాడను, మరి ఒకడు క్రీస్తు వాడను. ఈ కొరింథీ ప్రాంతము సముద్ర ఓడరేవు లేదా ఈ సముద్ర కోస్టల్ ఏరియాలో ఉన్న ప్రాంతం. కొరింథీ ఈ యొక్క పట్టణములో 2 ఓడరేవులు ఉన్నాయి. బహు వ్యాపార సామ్రాజ్యం అక్కడుంది. సర్వ సమృద్ధి, సకల ఆశీర్వాదాలతో, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో ఆ ప్రాంతం నిండింది. సో వారి మధ్య పరిచర్య చేయటకే పౌలు వచ్చినప్పుడు అక్కడ రాయబడింది, అకుల్లా ప్రిస్కిల్లా లేదా అకుల్లా ప్రిస్కిల్లా ఇంటిలో పౌలు దిగినాడు. వారు పౌలును చేర్చుకున్నారు, వారు కలిసి పని చేయుచుండేది అని రాయబడింది. అంటే ఈ అకుల్లా ప్రిస్కిల్లా ఇంటిలో సంఘం ప్రారంభించబడింది. అందుకే ఈ రాత్రి మన తలంపు ఏంటంటే పని చేయుట లేదా కలిసి పని చేయుట. సో కలవడం అనేది ఆశీర్వాదం. ఏ ఒక్క వ్యక్తి ద్వారా లేదా ఏ ఒక్క వ్యక్తి ద్వారా ఏ సంఘం కట్టబడదు, ఏ పని సంపూర్ణం కాదు. సంఘం అంటే సమష్టి కృషి లేదా పని అంటే అనేక మంది యొక్క కలయిక. నేనే చేసినాననేది అబద్ధం, నేనే చేస్తాను అనేది మోసం. కాబట్టి ఎవరైనా ఈ రాత్రి దేవుని పని చేయాలని ఆశపడితే దేవుడు అంటున్నాడు, 1 కొరింథీ 3:9. నేను చదవమంటేనే చదవండి, తీయమంటేనే తీయండి, లేదంటే రాసుకోండి, అంతే. సాధ్యమైనంత వరకేనండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. మేము దేవుని జత పనివారం. అయ్యా, ఎవరైనా సరే దేవుని పొలములో పని చేయడానికి, దేవుని పనిలో పాలు భాగస్తులుగా ఉండడానికి, లేదా చెప్పాలంటే పరలోక రాజ్యాన్ని భూలోకములో కట్టడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే ఈ రాత్రి వారు కలిసి పని చేయుచుండరి. ఒకవేళ ఈ పనొద్దు, ఈ పాట వద్దు, ఏదో వస్తాను వెళ్ళిపోతాను, నా జీవితం అంతా 1 వే ట్రాఫిక్ అంటే ఈ వాక్యం నీ కొరకు కాదు. ఇది కేవలం దేవుని పని చేయాలనుకునే వారికి మాత్రమే. సో మనమందరము దేవుని జత పనివారమై ఉన్నాం. సరే, ఈ సందర్భంలో పౌలు తెస్సలోనికలకు రాస్తూ ఒక మాట అన్నాడు, ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనం చేయొద్దు అన్నాడు. అంటే ఏ భోజనము? ఈ లోకంలో చాలా మంది పని చేయకుండానే భోజనం చేస్తున్నారు. అయితే ఈ లోక సంబంధమైన భోజనం గురించి బైబిల్ బహుశా మాట్లాడకపోవచ్చు, మాట్లాడినా బహుశా మీరు అంగీకరించరు. అయితే సంఘములో ప్రభు యొక్క భోజనం ఉంది. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు. అయితే ఆ భోజనానికి మీరు పాత్రులు కావాలంటే, ఆ భోజనాన్ని ధైర్యంతో పాలు పొందాలంటే, యేసు నువ్వు ప్రభు పని చేస్తున్నావా? ఎందుకు చేయాలి ప్రభు పని? ఎప్పుడు చేయాలి ప్రభు పని? ఒక 2 మాటలు చూసుకొని, ఒక వ్యక్తి పని చేయాలి అంటే అతనికి ఉండవలసిన 5 క్వాలిటీస్. ఎందుకంటే థీమ్ లేకుండా మనం మాట్లాడుకోలేము. ఇది చాలా పెద్ద పాఠం. ఒక 1 నెల రోజులు చెబితే కూడా వడవని, అంటే ముగించబడిన తలంపు. ఏదైనా సరే అందులో ఉన్న ఏ తలంపైన పని, కలిసి, వారు, ఈ తలంపు మీదనే చెప్పాలి. థీమ్ అంటే అట్లానే వేసి మనకు అలవాటైంది మన సహవాసంలో. ఎక్కడి నుంచో ఎక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. సరే, దేవుడు ఈ రాత్రి నువ్వు దేవుని జత పని వాడివైతే నీతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుగాక. అయ్యా, దేవుని పొలమును పని చేయడానికి రండి. పని బహుశా 3 రకాలుగా చేయొచ్చు. వినండి, ప్రభు పిలుపొంది పని చేయొచ్చు, సమర్పణతో పని చేయొచ్చు, 3వది ప్రతిష్ఠింపబడి పని చేయొచ్చు. అర్థమైందా? మా వలే లేదా దేవుని దాసుడు దాసురాలు వారి వలె పిలుపు పొంది సేవ చేయొచ్చు. 2వది
సమర్పించుకొని, యేసు నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, దేవుడు నాకు భారం ఇచ్చినాడు, ఆ విధంగా పని చేయొచ్చు. మూడవది, ప్రతిష్ఠింపబడి మా అమ్మ నాన్నలు మొక్కుకున్నారు, నా కుమారుడు కలిగితే నేను దేవుని సేవకిస్తాను, నా కుమార్తె కలిగితే దేవుని మందిరములో వాయిద్యం వాయించడానికి ప్రతిష్ఠిస్తాను. హేమాను పిల్లలు, ఆసాపు పిల్లలు దేవుని మందిరములో వాయిద్యములు వాయించడానికి ప్రతిష్ఠించబడ్డారు. అయ్యా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, ఈ భూమి మీద ప్రతి వస్తువును, చెప్పండి, నేను చెప్పుకుంటూ వెళ్తుంటే మీరు ప్రతిస్పందన లేకపోతే నేను చెప్పేది మీకు అర్థం కానట్టు. భూమి మీద ప్రతి వస్తువును దాని పని కొరకు చేసిన రాయబడింది. అంటే వస్తువుకు పనుంది. వినండి వినండి. సూర్యునికి పనుంది, చంద్రునికి పనుంది. కీర్తన గ్రంథం 29వ అధ్యాయములో ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనిపించుచున్నవి. ఒక మైక్ ద్వారా దేవునికి మహిమ వస్తుంది, ఒక వాటర్ బాటిల్ ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మందిరములో వాయించే ఒక వాయిద్యం ద్వారా మహిమ వస్తే, దేవుని రూపములో ఉన్న నీవు, దేవుని పోలికలో సృష్టించబడ్డ నీవు, దేవుని మహిమ రాకపోతే, దేవునికి మహిమ తేకపోతే భూమి మీద ఎందుకొరకు బ్రతకాలి? దేనికోసం బ్రతకాలి? అర్థం చేసుకో. ఒక వస్తువు ద్వారా దేవునికి మహిమ వస్తుందని బైబిల్లో రాయబడితే నువ్వు దేని కొరకు 3 పూటలు ఎందుకు తింటున్నావు? लोग अंटार खाने के लिए, पीने के लिए, जलसों के लिए కష్టమనిస్తుంది. ఎందుకు ఈ జీవితం? దీని కొరకేనా? ఇందుకైనా నీ జీవితం? ఏదో ఒక పని కలిగుండు. ఈ రాత్రి దేవుని పని చేయటకు పిలుస్తున్నాడు. ఎప్పుడు చేయాలి పని? రండి దేవుని వాక్యములో రండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. త్వరగా జాన్ గాస్పెల్ 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడు పని చేయలేడు. సో అయా పగలుంది. పగలు అంటే అర్థం ఏంటి? అవకాశం ఉంది. సో ద్వారాలు మూయబడే రోజు రాబోతుంది. సూర్యచంద్రులు చీకటిగా మిగిలిపోయే రోజు రాబోతుంది. ఎవరుడా? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, చీకటి రాబోతుంది. సో ఇక్కడ అన్నాడు చీకటి కాదు, పగలున్నప్పుడే పని చేయాలి. తర్వాత తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం కొన్ని వాక్య భాగాలు మాత్రమే చూపిస్తాను నేను. చూడండి 2వ తిమోతి 4వ అధ్యాయము, అక్కడ రాయబడింది 2వ వచనం. సమయమందును అసమయమందును ప్రయాసపడు లేదా పని చేయి. ఎప్పుడు పని చేయాలంటే 2 మాటలు చెప్పినాను. ఒకటి, పగలున్నంత వరకే పని చేయండి. తర్వాత రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడు పని చేయలేడు. తర్వాత సమయములో చెయ్యి, అసమయములో చెయ్యి. ఈ లోకంలో దేవుని పని చేయడానికి టైం లిమిట్ ఏమీ లేదు, ఏజ్ లిమిట్ ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి. అటు ఇటు ఎవరు వస్తున్నారని చూడకండి, వాక్యం వినండి. దేవుని పని చేయడానికి ఈ లోకంలో టైం లిమిట్ గాని ఏజ్ లిమిట్ గాని లేదు. ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఏం పని చేయాలి? చాలా మంది అంటారు, నేను ఏం పని చేయాలి? అయ్యా నాకు వయసు అయిపోయింది, నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు అని చాలా మంది అంటారు. ఒక పని ఉంది, ఎవరైనా చేయొచ్చు. ఒక్క పని ఉందండి. అంటే బైబిల్లో దేవుని పనులు చాలా ఉన్నాయి, ఒక్క పని చెప్తాను చూడండి. అదే 4వ అధ్యాయం. ఇదంతా ఉపోద్ఘాతంగా చెప్తున్నానండి. చూడండి, సువార్తికుని పని 5వ వచనం. అయితే
నీవు అన్ని విషయములలో మితముగా ఉండవు, శ్రమపడుము, సువార్తికుని పని. అయా, అన్ని పనుల్లో గొప్ప పనిది. దేవుని సంఘం అభివృద్ధి చెందడానికి, పరలోక రాజ్యము భూమి మీద కట్టబడ్డానికి, లేదా పరలోక రాజ్యము కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి సువార్తికుని పని గొప్పది. మైక్ తీసుకొని వెళ్ళి ఏసే మార్గం అని నువ్వు చెప్పకపోవచ్చు, లేదా లోకములో అలా చెప్పడానికి ద్వారాలు మూయబడొచ్చు. అయితే నువ్వు పని చేసే స్థలములు, నువ్వు కూలి చేసే స్థలములు, నువ్వు చదువుకునే స్థలములో పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగతమైన సువార్త. ఫిలిప్పు వెళ్ళినాడు, దారిలో నిలబడ్డాడు. వినండి, ఫిలిప్పు వెళ్ళినాడు, రోడ్డుకు అడ్డంగా నిలబడ్డాడు. ఆ నపుంసకుడు వచ్చేటప్పుడు నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగినాడు. వెంటనే, అయ్యా నాకు త్రోవ చూపవా అని అడిగినందుకు ప్రభు సంకల్పమంతా చెప్పినాడు. నువ్వు చెప్పలేవా? యేసు ప్రభు మార్గమని చెప్పలేవా? ఆయన రక్షకుడని చెప్పలేవా? పరలోక రాజ్యానికి యేసు నువ్వు పని చేయలేవా? ఓ యవనుడా, ఇంతకాలం పని చేయకపోతే కలిసి రండి. అయ్యా, నువ్వు గోడకు ఎడమగా ఉంటే ఇది నాది కాదు. బహుశా ఒక క్రైస్తవుడిగా మిగిలిపోకు, ఒక శిష్యుడిగా బ్రతుకు. అర్థం చేసుకో. ఏదో బైబిల్ చదివి నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాం, ఇంతే చాలు, ఇదే నా లిమిటెడ్ అనుకొని ఇలా మిగిలిపోకు. నీతో కలిసిన సమూహాన్ని, అయ్యా గుర్తుపెట్టుకో, పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత నరకం కూడా కనబడుతుంది. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నరకం కూడా కనబడుతుంది. అయితే మధ్యలో అగాధం ఉంది. నువ్వు స్నేహించిన వ్యక్తులు, నువ్వు ప్రేమించిన వ్యక్తులు, నీతో సహవాసం చేసిన వారు అందరూ కనబడతారు. వారు నిన్ను నిందించక ముందు, వారక్కడ కనబడకుండా వారికి ఇదిగో పని చేయి, దేవుని మాటను ప్రకటించు, రక్షకుడు యేసే అని ప్రకటించు. యేసు తప్ప దేవుడు లేడు, ఆయనే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రక్షకుడిని ప్రకటించు. అయ్యా, ఎన్నెన్నో శ్రమలను అనుభవించి మనం పరలోక రాజ్యం చేరాలి. కాబట్టి ఇప్పుడు మన అంశం ఏమిటంటే, వారు కలిసి పని చేయుచుండిరి. ఇప్పుడు పని చేయాలంటే ఆ పని చేసేవానికి ఉండవలసిన ఒక 5 లక్షణాలు చూసుకొని ముగించుకుందాం. సో మన అంశం ఏంటి చెప్పండి? కలిసి పని చేయుట మన అంశం. అందులో ఆ పని చేసేవానికి ఉండే 5 లక్షణాలండి, 5 క్వాలిటీస్. మన మెయిన్ అంశం, మెయిన్ థీమ్ ఏంటంటే కలిసి పని చేయుచుండిరి. అందులో నుంచి ఈ రోజు మన థీమ్ ఏంటంటే పని చేసేవానికి ఉండే 5 లక్షణాలు. సో మనం ప్రభు పనిని గురించి మాట్లాడుతున్నాం, ఈ లోక పని గురించి మాట్లాడడంలా. ఈ లోకములు అందరూ పని చేస్తున్నారు, పని చేయకుండా ఎవ్వరూ లేరు. లోకములో మనం అడుగుతాం, వాట్ ఆర్ డూయింగ్ బ్రదర్ అని అడుగుతాం. సిస్టర్ అంటే ఏదో ఒక పని చెప్తారు. ఆమె పాస్టర్ అని చెప్తారు, డాక్టర్ అని చెప్తారు, ఆమె ఇంజనీర్ అని చెప్తారు, నేను ఫార్మర్ అని చెప్తారు, ఆమె బిజినెస్ మ్యాన్ అని చెప్తారు. దట్ ఈస్ అవర్ ప్రొఫెషన్. అది మన పని, మన వృత్తి. సో మనం అందరం ఏం చేస్తున్నామంటే గాడ్స్ వర్క్, ప్రభు పని చేస్తున్నాం. నువ్వు లోకంలో ఫార్మర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ప్రభు మందిరంలోకి వచ్చేసరికి మనం అందరం ప్రభు పని చేస్తున్నాం. ఆ పని ఏంటో మీకు తెలుసుండొచ్చు. అందులో రకరకాల పనులు ఉన్నాయి. ఏంటండి? ప్రవక్తలున్నారు, శిష్యులున్నారు, బోధకులున్నారు, అపోస్తులున్నారు, హెచ్చరించేవారున్నారు, సమకూర్చేవారున్నారు, వడ్డించేవారున్నారు, వండేవారున్నారు, కడిగేవారున్నారు, శుభ్రపరిచేవారున్నారు, కట్టేవారున్నారు, విడగొట్టేవారున్నారు, కలిపేవారున్నారు, పాడు చేసేవారున్నారు. అందరు ఎక్కడ ఉన్నారండి అంటే ఇక్కడే ఉన్నారు.
సరే, ఇది బైబిల్ స్టడీ కాదులే గాని సువార్త కూడిక. అయితే ఇది అంశం ఇందులో నుంచి ఒక వ్యక్తి పని చేయాలి. మరి ఆ పౌలుతో పాటు వారు కలిసి పని చేసినారు. ఇప్పుడు మనం కూడా దేవుని సంఘములో దేవునితో, దేవుని సేవకునితో, దేవుని సేవించే సేవకురాలతో మనం కలిసి పని చేయాలంటే అయ్యా చాలా మందికి ఆశ ఉంది. నేను పని చేయాలనుకుంటున్నా బ్రదర్, నేను పని చేయాలనుకుంటున్నాను. మరి నువ్వు పని చేయాలంటే నీకేముండాలి? రండి, నెంబర్ 1 అపోస్తల కార్యము 13వ అధ్యాయం 2వ వచనం. త్వరగా 9:30 ఖచ్చితంగా 9:30కు మనం ముగించుకుంటాం. చదవండి. 13:2. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా నేను బర్నబాను సౌలనే పౌలును పిలిచిన పని, ప్రతి చోట పని ఉంటుంది, పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. దిస్ ఈస్ ద, ఇది మొదటిదండి, సపరేట్నెస్ అండ్ సపరేట్, ప్రత్యేకమైన జీవితం. వినండి, ఏ వ్యక్తి ఇద్దరు యజమానులను సేవించడు? ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. నువ్వు ప్రభు పని చేయాలంటే నీ జీవితం ప్రత్యేకమైనది కావాలి. ఒకవేళ ఈ రాత్రి నువ్వు లోకాన్ని సేవించే వ్యక్తివైతే నువ్వు ప్రభు పనికి పనికిరావు. ఒకవేళ నువ్వు దేవుని సేవించే వ్యక్తివైతే నువ్వు లోకానికి పనికిరావు. అందుకే గలతీ 6:14లో దానివల్ల లోకము, లోకానికి నేను సిలువ వేయబడ్డాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవించడానికి, వినండి వినండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవించడానికి అరణ్యంలోకి వచ్చినారు. ఎందుకు వచ్చినారు? ఇశ్రాయేలు అర్పించే సేవ ఐగుప్తులో కుదరను, ఐగుప్తులకు అసహ్యం. అందుకే మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. నువ్వు ప్రత్యేకించబడ్డావా? సంఖ్యాకాండం 6వ అధ్యాయములో ఎవడైనా నన్ను సేవిస్తే యవనుడు గాని కన్యక గాని నాకు నాజీరు చేయబడాలి, వ్రతము చేయబడాలి, ప్రత్యేకించబడాలి. ఇది నాలో చాలా మంది పాపాన్ని సేవిస్తూ దేవుని సేవ చేయాలనుకుంటున్నారు. కుదరదండి. నీ హృదయంలో పాపం పెట్టుకొని, నీ హృదయంలో చీకటి పెట్టుకొని నువ్వు పాడినా, వాక్యం చెప్పినా, లేకపోతే నువ్వు ప్రభు పని చేసినా అది పాడదు, అది పనికిరాదు, దేవుడు ఆశీర్వదించాడు. ఎవరు? నీ యజమానుడు. అందుకే పౌలు, బర్నబాలు ప్రభు పని కొరకు ప్రత్యేకించబడ్డారు. దేవుని సంఘములో వాడబడాలంటే, దేవుడు నిన్ను వాడుకోవాలంటే లోకములో నుంచి బయటికి రా. ఏముంది లోకములో? చెప్పండి. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు గంధం. మరలా చెప్తున్నాను, ఇది లోకమంతా గతించిపోయేది. దిస్ ఈజ్ ఆల్ టెంపరరీ. నువ్వు ప్రేమించే ఈ బ్యూటిఫుల్ వరల్డ్ అనుకుంటున్నావు, తెలుసా? ఇదంత వ్యర్థం. ఇదిగో యేసే శాశ్వతం, యేసే ప్రత్యేకించబడ్డవాడు. ఆయనతో కలిసి రండి. దేవా, లోకాన్ని సేవించను, లోకంతో నాకు ఒద్దిక, నాకేం పాలు, లోకంతో నాకేం సంబంధం? నేను రక్షించబడ్డవాణ్ణి, నాజీరు చేయబడ్డవాణ్ణి, వ్రతము చేయబడ్డవాణ్ణి. అయితే ఈ వ్రతము చేయబడ్డవారు అపవిత్రపరచబడ్డారు. అందుకే దేవుడు వాడుకోవట్లా, దేవుడు ఆశీర్వదించడంలా. ఈనాడు చాలా మంది నేను ప్రభు పని చేయాలనుకుంటున్నాను, దేవుడు నన్ను ఎందుకు వాడుకోవట్లా, దేవుడు నన్ను ఎందుకు పిలవట్లా? ఒకసారి ప్రత్యేకించబడితే ఎంత ఓడిపోయినా, లోకం దృష్టిలో నువ్వు ఓడిపోయినామనబడ్డా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ప్రభు పని చేస్తావు,
అది ఏ పైనైనా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. సో ఇది మొట్టమొదటిదండి, వారు ప్రభు పని కొరకు ప్రత్యేకించబడ్డారు. నీ జీవితంలో ఒకవేళ ఈ రాత్రి ప్రభుని సేవించాలని, నేను కూడా ప్రభువుతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను, పరలోక రాజ్యంలో ఉండాలనుకుంటున్నాను అని ఆశ ఉంటే నువ్వు మొట్టమొదటిగా బయటికి రా. పాపములో నుంచి బయటికి రా, శాపములో నుంచి బయటికి రా. నువ్వు దేనికి దాసుడమైనావు? నువ్వు దేవుని కొరకు వాడబడకుండా దేనికి కట్టబడ్డావు? యేసు ప్రభు వారు గ్రామానికి పంపినాడు. ఎందుకు పంపినాడు? కట్టబడి ఉన్న గాడిద పిల్లను విడిపించడానికి. ఎందుకు తెలుసా? అది ప్రభువునికి కావలసి ఉన్నది. నువ్వు దేవునికి అవసరమైన వాడివి, నువ్వు దేవునికి కావలసిన వ్యక్తివి. మనుషులకు ఎందుకు లొంగిపోతావు? పాపానికి ఎందుకు లొంగిపోతావు? కొద్ది క్షణమైన ఈ పాపం కొరకు శాశ్వతమైన దేవుని ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? సో ఇది మొట్టమొదటిది, ప్రత్యేకపరచబడ్డ జీవితం. ఇది చెప్పేటప్పుడు ఒకవేళ దీనికి ఇష్టం కాకపోవచ్చు, నువ్వు దేవుని మందిరంలోనే ఉండి దేవుణ్ణి సేవిస్తూ కూడా ఏదో దానికి నువ్వు దాసుడమైనావు. కలవరం ఉంది కదా, నెమ్మది లేదు కదా, జీవితం వల్లకాడైంది కదా, అతలాకుతలమైంది కదా, ఏది చేసినా జీవితం సక్సెస్ కాలేకపోతున్నావు కదా. దేనికి? ఎందుకు ఈ మారోగం? ఏమైంది? ఏమైంది చెప్పు? నీ మనస్సాక్షి స్పందించదా? నీలో గుండె లేదా? నీకు అర్థమో కావట్లేదా? మనస్సాక్షి ఉంటే నేను ఇద్దరు యజమానులకు దాసునిగా ఉన్నాను. దేవుడు నీతో మాట్లాడనుగాక. ఇది మొదటిదండి. రెండవది నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. రండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. సో మన అంశం ఏంటి చెప్పండి? మన అంశం ఏంటి? పని చేసేవానికి ఉండే అర్హతలు, 5 అర్హతలు. ఒకటి, ప్రత్యేకమైన జీవితం. రెండో చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఆయనను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను. చాలండి, మనసు. చెప్పండి. అందుకే బైబిల్లో పాత నిబంధనకు వచ్చేసరికి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? మోసే కాలంలో చెప్పండి 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి వాటిని అన్నిటిని కలిపి 2 చేసినాడు. ఒకటి చెప్పండి, ఒకటి ఏంటి? ఏదో చెప్పండి, గట్టిగా వినబడుతుంది కదా. అదొకటి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేది ఒకటి. దానికంటే ముందు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలం లేదా వివేకముతో నీ దేవుని సేవించు. అందులో రెండవ మాట ఏంటంటే నీ పూర్ణ మనస్సు. ఇక్కడ కూర్చున్నావు, నీ మనస్సు ఇక్కడుందా? కూలిపోయిన గుమ్మం లేదా కూలిపోయిన గోడలు, కాల్చబడ్డ గుమ్మాలు ఎలా పునర్నిర్మించబడ్డాయి చెప్పండి. నెహెమ్యా కాలంలో మందిరం పునర్నిర్మించబడ్డానికి కారణం ఏంటి? ప్రజలకు ఏముందండి? ఆ మాట చదవండి. మీకు ఇంత చెప్పినా ఇంకా మీకు అర్థం కాకపోతే చెప్పండి. పని చేయుటకు ప్రజలకు ఏముందంట? మనస్సు. నీకుందా? నీ మనస్సు దేవునితో ఉందా? ముందు చెప్పు. నీ మనస్సు ఎక్కడుంది? అందుకే చాలా మంది ఇక్కడ కూర్చున్నారు, కలవరంగా ఉన్నారు. ఒక పని కావాలంటే, ఒక సంకల్పం నెరవేర్చబడాలంటే ఏముందండి? మనసు, ఏక మనసు అని రాయబడింది. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం లేదా 8వ వచనం రాయబడింది, తుదకు మీరందరూ ఏక మనస్కులై, తుదకు మీరందరూ ఏక మనస్కులై. కుటుంబ జీవితం సక్సెస్ కావాలంటే భార్య, భర్తలు, పిల్లలు ఒక్క మనసు ఉండాలి. ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే దేవుని సేవకులతో, సేవకులతో యవ్వన సంఘం, సహోదరుల సంఘం, వృద్ధుల సంఘం కలిసిపోవాలి. అర్థమైందండి? అయితే ఈ దినాల్లో లేదు.
ఆది సంఘం ఎలా కట్టబడింది? ఆది సంఘం ఎందుకు అభివృద్ధి అయింది? ఒక్క మనసు, ఒక్క ఆలోచన. ఇది నాలో లేదు. చాలా మంది హృదయాలు దేవునితో సరిచేయబడలా. కాబట్టి ఒక వ్యక్తి దేవుని పని చేయాలంటే ఫస్ట్ ఆ వ్యక్తికి పని చేయుటకు మనసు ఉండాలి. నీకుందా? మందిరంలో కూర్చోవాలని మనసుందా? సమయానికి రావాలని మనసుందా? సంఘములో పాటలతో ఆరాధించాలని మనసుందా? నా వల్ల కొద్దిగా అయినా సంఘానికి మేలు కలగాలి అని మనసుందా? భూమి మీద నేను వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా ఒక గుర్తు వదిలిపెట్టిపోవాలనే మనసుందా? ఎందుకున్నాం? ఏం మనసుంది నీకు? నీకేం మనసుంది చెప్పు. అందుకే చాలా మంది ఈ రోజుల్లో దేవుని మనసు లేదు. అందుకే ఫిలిప్పీయులకు రాస్తూ దేవుని వాక్యం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏం మనసు అది? యేసయ్య మనసు ఏంటండి? చెప్పండి. ఆ మనసు ఏం మనసు? మొట్టమొదటిది దేవా క్షమించుటకు సిద్ధ మనసు. అర్థమైందండి? యేసయ్యకున్న మనసు ఏంటో తెలుసా? ప్రభువా దోషములు క్షమించుటకు నీకన్నా నీవెవరినైనా క్షమించగలవా? ఎంతమందిని క్షమించినావు? ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుందండి? దోషములను కప్పేస్తుంది. మనం చెప్పండి. పగ ఏం చేస్తుంది? చెప్పండి. కలహాన్ని రేపుతుంది. నీకేం మనసుంది? యేసయ్య మనసు క్షమిస్తుంది. యేసయ్య మనసు దగ్గర తీస్తుంది. యేసయ్య మనసు ఒప్పింపజేస్తుంది. యేసయ్య మనసు మర్చిపోతుంది. నీకుందా? ఆ యేసయ్య మనసు నీకుందా? ఎంత ఘోర పాపినైనా తెచ్చుకుంటావు. యేసయ్యకున్న మనసు ఏంటో తెలుసా? ఒక్క మాట, తండ్రి మనసు. తండ్రి మనసు నీకుందా? కాబట్టి ప్రేమైన వారులారా, రెండో మాట ఏంటంటే పని చేయుటకు మనసు ఉంది. ఇది రెండో మాట. మొదటిది ఏంటి? ప్రత్యేకమైన జీవితం. రెండోది మనసు కలిగి ఉండుట. తర్వాత మూడో చూడండి దేవుని వాక్యములో నిర్గమాకాండము 36వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు త్వరగా చదవండి ఎవరైనా. ఎక్సోడస్ చాప్టర్ 36 verse 1 to 7. నిర్గమాకాండము 36వ అధ్యాయం 1 నుంచి 6, 7 వచనాలు. పరిశుద్ధ స్థలము యొక్క ఇక్కడ ప్రతి విధమైన పని చేయ తెలుసుకున్నటకై ఒక్కరు చదవండి. ఇక్కడ బ్రదర్ చదువుతున్నారు, వినండి. మీరు మీరు వినండి అంతే. ఇది ఓపెన్ గ్రౌండ్ మీటింగ్ కాబట్టి మీరు కొంతమంది చదవాలి కాబట్టి చదువుతున్నాం. చదవండి. అహోలియాబు బెజలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనను. ఇక రాయబడిన చూడండి కిందికి వచ్చేసరికి 3వ వచనం. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలన్నిటినీ మోసే యొద్దకు తీసుకొని అయినను ఇశ్రాయేలు ఇంకా ప్రతి ఉదయమైన మనోపూర్వకముగా అర్పణలు అతని యొద్దకు తెచ్చుచుండిరి. 5వ వచనం. మోసేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచున్నారు. పని కావాలంటే ఏం కావాలండి? చెప్పండి. మీకేమర్థమైంది? దేవుని మందిరం పనిచేయుటలో వివేకం కలిగిన ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన పేరు ఏం పేరు? అందుకే వాక్యము చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి మందిరములో బైబిల్ పఠనానికి వచ్చే విశ్వాసులు ఉండాలి. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు క్షుణ్ణంగా ఎరిగిన వారంగా ఉండాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం, క్రైస్తవ జీవితం అలా అలవాటు పరచబడ్డది. ఎన్ని రకాలు వడ్డిస్తున్నారండి, ఇలా అయిపోయింది జీవితాలు. గాని ఏం చెప్పినారండి? దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? ఏమి నెరవేర్చినాడండి? మనము నెమరవేసుకున్నామండి. అర్థమైందండి? దీనికి చదువు అవసరం లే, పెద్ద స్కాలర్ ఏం అవసరం లే. అర్థమైందా? చాలా మంది సంఘాల్లో చదువు లేని వాళ్ళు బైబిల్ చక్కగా ఎరిగిన వాళ్ళు. అందుకే క్రైస్తవ జీవితం అనేది పవర్. మీకు తెలుసా? శక్తి.
ఇలా చెప్తే మీకు కోపం రావచ్చు. నాకేం పని, కోపం వస్తే నేనేం చేయగలను? ఒక అర్ధగంట అయితే నేను ఉండకపోవచ్చు, బహుశా మరలా నీకు కనబడతానో లేదో తెలియదు. ఈ కోరికలకి ఇది చివరిది. సో ప్రజ్ఞావంతులైన ఇద్దరు, ఒక ఆయన పేరు బెజలేల్, ఇంకొక ఆయన పేరు అహోలియాబు, చక్కగా పనిచేసినారు. మరి ఎంత చక్కగా పనిచేసే వాళ్ళైనా, ఎంత చక్కని కోరికలు చెప్పాలన్నా, ఎంత మంచి వాక్యం చెప్పాలన్నా అక్కడ అర్పించుకునేవారు ఉండాలి కదా. అక్కడ ఏం తెచ్చినారండి? అర్పణ. పని చేసేవానికి ఉండవలసిన మూడో క్వాలిటీ ఏంటండి? అర్పణ తెచ్చేవారు ఉండాలి. నువ్వు తెస్తున్నావా? అసలు అన్నిటికంటే అర్పణ ఏంటి? రోమాపత్రిక 12:1-2 ఏం రాయబడింది? సహోదరులారా, సజీవ యాగముగా, చెప్పండి, మీ శరీరములను ఆయనకు. అసలు నువ్వు పని చేయాలంటే నిన్ను నువ్వు అర్పించుకున్నావా? అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాని కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్థమైందా? ఫస్ట్ పని జరగాలంటే అర్పించుకునేవారు కావాలి. దేవుని పని కొరకు యాజకుల కంటే లేవీలే మంచి మనసుతో అర్పించుకున్నారని రాయబడింది. అయ్యా నేనున్నాను, నన్ను వాడుకో అన్నావా ఎప్పుడైనా? నేనున్నానయ్యా నీ పని చేయడానికి, నన్ను వాడుకో. యెషయా ఉన్నాడు, ఆయన ఏమైనా పెద్ద యాజక వంశమా? చెప్పండి. యెషయా ఉన్నాడు, ఏమైనా పెద్ద యాజక వంశమా? కాదండి. ఏమన్నాడు? నేనున్నాను. చెప్పండి. అయ్యా నా నిమిత్తము ఎవరు వెళ్తారు అంటే నేనున్నాను. జస్ట్ ఇంకొక 10 నిమిషాలు ఓర్చుకున్నాను, జస్ట్ 15 మినిట్స్ ఓర్చుకోండి, ఇంకొక 2 తలంపులు ఉన్నాయి. అర్థమైందండి? నేను ముగిస్తాను. సో ప్రేమైన వాళ్ళారా, నేనున్నాను, నన్ను పంపు. దేవుని పని. ఇన్ని రోజులు ఈ కూడికలు జరిగినాయంటే ఎలా జరిగినాయి నీకు తెలుసా? దీని వెనక త్యాగం ఏంటో తెలుసా? ఎంతమంది అర్పించుకున్నారో తెలుసా? ఎన్ని జీవితాలు నిద్రను మానుకున్నాయి, ఎంతమంది చెమట నోర్చున్నారు, ఎంతమంది గుప్పి విప్పినారో తెలుసా? అయ్యా ఇక అర్పణలు ఆపేసేయండి, ఇక చాలు అన్నాడు మోసే. దేవుని పని జరగడం అంటే సామాన్యం కాదు. అర్థమైందా? దీని వెనుక త్యాగాలు కావాలి, గుండెలు అలసిపోవాలి, కన్నీళ్లు ఏడ్చి ఏడ్చి ఇక ఆగిపోవాలి. కన్నీళ్ళే లేవు, అయిపోయినాయి. ఇంత సమర్పణ కావాలి. అసలు నిన్ను నువ్వు అర్పించుకున్నావా? ఫస్ట్ చెప్పు. ఒకవేళ అర్పించకపోతే ఈ రాత్రి నీ గుండెను యేసయ్యకి ఇచ్చేసిపో. దేవా నా జీవితం 50 ఏళ్ళు నా కొరకు బ్రతికినా, నా 20 ఏళ్ళు నా కొరకు బ్రతికినా, యేసు నా జీవితం అంతా నా కోరికల కొరకు బ్రతికినా, ఈ రోజు సజీవ యాగముగా ఇదిగో ఈ బెరాకం మందిరములో, ఇదిగో ఈ యొక్క సమాజ సంఘము ప్రాంగణములో అర్పించేసి వెళ్ళిపోతున్నాను. ఇది నీవాంది, ఇది ఇప్పటి నుంచి నీదే. కాబట్టి ఒక వ్యక్తి పని చేయాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి ఏం చేయాలి? అర్పించుకోవాలి, అర్పణ తేవాలి. అర్థమైందండి? ఎవరెవరు తెచ్చినారు అర్పణ? పరిశుద్ధ మందిరం పని చేయుటకు ఫస్ట్ అర్పణ తెచ్చిన వాడు ఎవరు? సరే, అది లోతైన పాఠం. ఎవరు తెచ్చినారండి? మందిరం అప్పుడు కట్టబడలేదన్న. సరే అన్న చెప్పినట్టు బహుశా హేబేలే కావచ్చు. హేబేలు కంటే ఏదైనా మనములో మానవుని వస్త్రం లేదా మానవుని దిగంబరత్వాన్ని కప్పుట కొరకి దేవాతి దేవుడు గొర్రె పిల్ల తన ప్రియ కుమారుని అర్పించలేదా? అబ్రహాము కుమారునికి ప్రతిగా కుమారుని అడిగినాడు, గొర్రె పిల్ల ఎక్కడ తండ్రి అంటే, అబ్రహామా నీ కుమారుని కాదు నా కుమారుని అర్పిస్తానని అర్పించలేదా? ఇశ్రాయేలు గృహములోకి సంహారకుని దూత లోపలికి రాకుండా పస్కా పశువుగా గుమ్మాల మీద కప్పుటకు, కార్చుటకు, పూయుటకు పస్కా పశువు అర్పించబడలేదా? అన్నిటికంటే ముఖ్యంగా నీ పాపం కొరకే నా పాపం కొరకే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్లగా అర్పించబడలేదా? దీనన్నిటికంటే ముఖ్యంగా, దీనికంటే గొర్రె పిల్ల పెళ్లి విందుకు
పరలోక రాజ్యము నుండి గొర్రె పిల్ల వస్తుంది. యేసు ప్రభు వారు అర్పించుటలో మొట్టమొదటి అడుగు దేవుంది. నువ్వేమర్పించినావు? సండే స్కూల్ పిల్లలు పాడతారు, నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కొరకు. ఇది నీదయ్యా నువ్వు అనుకుంటున్నావు. చాలా మంది అంటారు, వినండి, నా లైఫ్ పార్ట్నర్, నా జీవిత భాగస్వామి అంటే ఏమని చెప్తారు? నా భార్య అని చెప్తారు, నా భర్త అని చెప్తారు, నా పిల్లలని చెప్తారు, నా ఫ్రెండ్ అని చెప్తాడు. పిచ్చిదంతా ఒక్క మాట. నీ జీవిత భాగస్వామి ఎవరో తెలుసా? నీ దేహమే. అర్థమైందా? ఒక్కసారి ఈ దేహం నీ మాట వినకపోతే నీ ప్రాణం ఎందులో ఉంటుందా? చెప్పండి. నీ దేహం నీ మాట వినకపోతే నీ ప్రాణం ఎందులో ఉండడానికి ఇష్టపడుతుందా? నీ గుండెలో నొప్పి, నీ కిడ్నీలో నొప్పి, నీ కాళ్ళలో నొప్పి, నీ చేతిలో నొప్పి. నీకు తెలుసా, నిన్ను ప్రేమించే నీ భార్య, నువ్వు చక్కగా ఉన్నావని వచ్చిన భార్య, ఒక్కసారి నువ్వు షేప్ అవుట్ అయిపోతే నిన్ను ప్రేమించడానికి కూడా ఇష్టపడదు. తెలుసా? నువ్వు ప్రేమించే నీ భర్త ఒక్కసారి నువ్వు ఒకవేళ నీ శరీరం అంతా అనారోగ్యంతో నింపబడితే నిన్ను ప్రేమించే భార్య కూడా నీతో ఉండొచ్చు, ప్రతిరోజు సహించుకుంటాడు. ఇదండి నీ జీవితం. నీ దేహాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? నీ కన్ను చెవులు ముక్కు నోరు యేసయ్యకు అర్పించు. ఫస్ట్ నువ్వు అర్పించు, తర్వాత నీ ఘనం అర్పించు, నీ సమయం అర్పించు. అర్థమైంది? ఏమివ్వాలి? మొదటిదిగా నీవు అర్పించబడు, రెండోది నీ ఘనం అర్పించు, నీ కలిగింది అర్పించు, మూడోది నీ సమయం అర్పించు. సో పని చేసేవానికుండే 3 క్వాలిటీస్ లో ఒకటేంటి? ప్రత్యేకత. రెండోది మనసు కలిగి ఉండాలి. మూడోది చెప్పండి, అర్పించబడాలి. అందుకే ఆ 37వ అధ్యాయం తర్వాత చదువుకోండి. బెజలేలు అహోలియాబు వారు ప్రజ్ఞగలు పని చేయడానికి ప్రప్రదమైన కారణం ఏంటంటే, ప్రజలు తెచ్చగా అక్కడ ప్రజలు తెచ్చి వాళ్ళు అలసిపోలేదండి. వీళ్ళే చెప్పేసి, అయ్యా చాలిక, ఇక తేకండి, నింపబడ్డాయి. నువ్వు తెచ్చినావా? ఏం తెచ్చినావు? నీ కొడుకుని తెచ్చినావా? నీ బిడ్డను తెచ్చినావా? అసలు నిన్ను నువ్వు తెచ్చినావా? ఇది 3వదండి. తర్వాత 4th. నేను 5 చెప్తానని పక్క 5 మాట్లాడుకుందాం రండి. ఇంకొక మాట, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఇది 4వది. పని చేసేవానికి ఉండే 4వ లక్షణం. 9వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని, నీ చేయుటకు వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయి. నీవు పోవు పాతాళమందు గాని పరలోకము గాని పని అయినను పని లేదు, తెలివి లేదు, ఉపాయం లేదు, మరి ఏమి లేదు. పని చేసేవాడికి ఉండే 4వ క్వాలిటీ లక్షణం ఏంటంటే, శక్తి లోపము లేనివాడు ఉండాలి, లేదా శక్తిని దాచేవాడు కాకుండా ఉండాలి. అర్థమైందా? ప్రభు పని ఎట్లా జరుగుద్దో తెలుసా? శక్తిమంతుల ద్వారా జరుగుద్ది. అందుకే తిమోతితో పౌలు అన్నాడు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. ఇది నాలో చాలా మంది వయసు అంతా అయిపోయిన తర్వాత నేను దేవుని సేవ చేస్తాను. ఏం చేస్తావు? నువ్వేం పని చేస్తావు చెప్పు. నీకే పని చేసే వాళ్ళు కావాలి. 21, 22 సంవత్సరాలప్పుడు నిండు యవ్వన హృదయంలో వచ్చినా నేను. కరెక్ట్ 21, 22 సంవత్సరాలు ఉంటాయి నాకు. లోకం వాళ్ళు అంటారు తెలుసా అండి, రాయిని గుద్దితే రాయి పగిలిపోయే వయసు అది, బండను కొడితే బండను పగిలిపోయే వయసు. కరెక్ట్ 22, 20 సంవత్సరాలు ఉంటాయి. 2000 సంవత్సరం. అర్థం చేసుకోండి. సో నా కోరికలు, నా ఆశలు, నాకున్నవాన్ని వదిలేసినాను నా యవ్వన బలాన్ని దేవుని కొరకు వాడడానికి. అర్థమైందా? నిజంగా చెప్పాలంటే
ఇక్కడ ఉన్న మీ మధ్య సేవ చేస్తున్న మీ దాసుడు, మీ దాసురాలి సజీవ సాక్ష్యం. నా యవ్వన బలాన్ని అర్థం చేసుకోండి, అలా అర్పించేసినాను. దేవుడు నాకు ఏమన్నేం చేయాల, బహుశా మనుషులు కాబట్టి చేసి ఉండొచ్చు. నీకు చెప్పే తలంపు ఏంటంటే శక్తి లోపము లేకుండా చేయి. అందుకే సొలొమోను మందిరం కట్టేటప్పుడు హూరామ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంత ఎంత జ్ఞానవంతుడు తెలుసా? శ్రేష్టమైనవి, అర్థమైందండి, ఎన్ని పొడుగుల స్తంభాన్ని పెట్టినాడు తెలుసా? అంత చక్కగా పోసినాడు. అంత జ్ఞానం కలిగిన వాడు మన మందిరాల్లో ఏరి ఇక్కడ పని జరుగుతూ ఉంటే వాడు అటు నుంచి అట్టే పోతూ ఉంటాడు. అర్థమైందండి? వీవేసలో నేను కూడా చూస్తూ ఉంటాను. అర్థమైందండి? ఇట్లా పని జరుగుతూ ఉంటే ఒకడు ఇటు పని జరుగుతుందని వాడు అటే వెళ్ళిపోతాడు. ఇది దేవుని పని అయ్యా. పోతే పోని, శక్తి పోతే పోని. ఎవరి కొరకు? దేవుని కొరకే కదా. నీ కన్నీళ్ళే పరలోకంలో దాచబడితే రాలిపోయే కన్నీరికి అంత విలువ ఉంటే నీ శక్తికుండదా? నీ శక్తికుండదా? ప్రియమైన తమ్ముడు, చెల్లి, శక్తి లోపము లేకుండా దేవుని సేవించు. శక్తి లోపము లేకుండా, అసలు లోపము లేని వారు కావాలి. తెలుసా దానియేలు ఎటువంటి వారండి? బబులోను దేశానికి వెళ్ళిన యవనస్తులు, ఆ యవనస్తులు ఆఫ్టర్ ఈ 10 ఏళ్ళుండే 20 ఏళ్ళుండే రాజుకి శక్తి లోపము లేని వాడే కావాల్సి వస్తే, రాజాది రాజు నా దేవునికి ఇంకెంత శక్తిమంతులు కావాలి? అర్థమైందండి? శక్తి లోపము లేని వారు, బుద్ధి లోపము లేని వారు, జ్ఞాన లోపము లేని వారు కావాలంట ఈ రాజులకు. మరి నా దేవునికి ఎటువంటి వారు కావాలి? నీ శక్తి అంత పాపానికి వాడి, నీ బలవంత పాపానికి వాడి, నీ ఘనమంత పాపానికి వాడి వయసు అయిపోయిన తర్వాత వాక్యం చదవాలంటే ఏం చదువుతావు? అప్పుడు ఒక ఆయన పాడుతున్నాడంట. ఏం పాట అండి? నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, దుష్టంతా పోయాక బలమంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యం. ఏం చదువుతావు? ఏం పని చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు? చేయడానికి శక్తి ఉండదు, చదవడానికి దృష్టి ఉండదు. ఎంత 15 నుంచి 35 వెరీ ప్రెషస్ ఏజ్. గుర్తుపెట్టుకోండి తమ్ముడు, చెల్లి. ఒకవేళ ఈ రాత్రి ఈ కాలనీ వాసులు ఎవరైనా సరే ఇది ఓన్లీ యవనస్తుల కొరకే అనుకోండి. ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఇది నీ కొరకే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. 15 నుంచి 35 చాలా విలువైన ఏజ్ ఇది. దేవుని కొరకు వాడతావా? దేవుని కొరకు వాడడానికి నీ శక్తి ఇష్టమేనా? 35 దాడితే అన్ని రోగాలే, అన్ని బాధ్యతలే. భార్య గుర్తుకొస్తుంది, పిల్లలు, వాళ్ళని గడిపించడానికి తండ్రి, ఆ కుటుంబాన్ని గెలిపించడానికి ఓడిపోతాడు, దిగమింగుకుంటాడు, త్యాగశీలైపోతాడు. ఎందుకు ఈ జీవితం అనుకుంటాడు. ఒక గుడ్డ కొనుక్కోవడానికి కూడా భార్య గుర్తుకొస్తుంది, ఒక చెప్పు కొనుక్కోవడానికి కూడా పిల్లలు గుర్తుకొస్తారు. ఇది రెస్పాన్సిబిలిటీస్. ఈ 35 అనగా 20 ఏండ్లు, 15 నుంచి 35 ఇదే నువ్వు దేవునికి అర్పిస్తే, దేవుని కొరకు పాడు. దేవుడు నీకు ఏ తలాంతిస్తే, బ్యాప్టిజం పొందిన తర్వాత ఏ వ్యక్తిని నిష్ప్రయోజకుని చేయడు దేవుడు. హస్త నిక్షేపణ ద్వారా ఒకరికి పాడే వరం, ఒకరికి వాయించే వరం, ఒకడు చక్కగా కడుగుతాడు, ఒకడు చక్కగా సాపేస్తాడు, ఒకడు చక్కగా వండుతాడు, ఒకడు చక్కగా సదురుతాడు, ఒకడు చక్కగా కూరుస్తాడు, ఒకడు చక్కగా ఇది తలాంతులు. 20 ఏళ్ళు వాడు బేస్. నీ జీవితం ధన్యకరమైన, యు ఆర్ బ్లెస్డ్ ఇన్ ద వరల్డ్. నువ్వు ధన్యకరమైన జీవితం. యాకోబు వలె మాట్లాడకు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఏం ప్రయోజనం? ఎందుకు ప్రయాణించినావు?
ఎవరి కొరకు ప్రయాణించినావు? ఎవరి కోసం పరిగెత్తినావు? అలసిపోలేవు కదా, ఆల్రెడీ అలసిపోయినావు, గుండె ఓడిపోయింది. ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏం సాపేస్తావు? అసలు వంగగలవా? సో ఇది 4వది. 1 ప్రత్యేకించబడ్డ జీవితం, అపోస్తల కార్యం 13 ప్రకారం. 2వది మనసు కలిగి ఉండుట, నెహెమ్యా 4:6-4. తర్వాత 3వది ఏంటండి? అర్పించబడాలి, అర్పించుకోవాలి. ఆ తర్వాత 4వది ఏంటండి? శక్తి లోపము లేని వారంగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. దేవునికి శక్తిహీనులు అవసరంలా. అర్థం చేసుకో, దేవునికి శక్తిహీనులు అవసరంలా. ఒకవేళ నువ్వు శక్తిహీనమైతే ఈ రోజు నేను శక్తిమంతుడిగా చేయడానికి కోరుతున్నాడు. లాస్ట్ 5 minutes, చివరిదండి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, రోమన్స్, అక్కడ కూడా ఉందో మాట ఉంది వీళ్ళని గురించి. రోమా 16వ అధ్యాయం 3-4 వచనాలు చాలండి. ఇది లాస్ట్ మాట. ఇదే ప్రిసిల్లా అకుల్లా గురించి రాయబడింది. క్రీస్తు యేసునందు వీళ్ళ గురించి చాలా చోట్ల రాయబడింది, చాలా ప్రశస్తమైన వారు. బట్ పౌలు ద్వారా రక్షించబడలేదు. పౌలు కంటే సీనియర్స్ వీళ్ళు. అంతియొకయ ప్రసంగములు రక్షించబడ్డారు వీళ్ళు. అకాయ, కొరింథీలో ఉన్న ఒక ప్రాంతం, అకాయ ప్రాంతం చెందినవారు. సో అక్కడ స్థిరపరచబడ్డారు. వాళ్ళ ఊరైతే అది కాదు. చదవండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును. సో ఎవరండి ఫస్ట్? అకుల్లా ఫస్ట్, ప్రిసిల్లా ఫస్ట్ అండి. అకుల్లా అంటే ఎవరు చెప్పండి? అకుల్లా అంటే చాలా మంది ప్రిసిల్లా అంటే భర్త అంటారండి. అటు చెప్పకండి, ఉట్టికి లేనిపోని చెప్పకండి. అకుల్లా అంటే భర్త, ప్రిసిల్లా అంటే భార్య. పౌలు ఎవరి పేరు ముందు రాసినాడు చెప్పండి? ఒక సంఘ నిర్మాణములో, ఒక సేవా నిర్మాణములో ఒక పని జరగాలంటే ఫస్ట్ ప్రాధాన్యత ఎవరండి? స్త్రీ. ప్రిసిల్లా ఎంత గొప్ప పేరు, అర్థమైందండి? పౌలు ఎంత విలువిచ్చినాడు ఆమెకు. మేము ఎందుకు ఇస్తాం సేవకులంగా తెలుసా? సంఘాలు కట్టబడాలన్నా, సేవ కట్టబడాలన్నా, పరిచర్య ధర్మం జరగాలి, అసలు ఉపవాస ప్రార్థన జరగాలంటే ఎవరు ఎక్కువ ఉంటారండి? అందుకే చదవండి ఇప్పుడు. ప్రిసిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు, వారు నా ప్రాణం కొరకు ప్రాణములను ఇచ్చు. ఇదండి పని చేసేవానికి ఉండే 5వ లక్షణం ఏంటంటే ప్రాణం ఇచ్చేయాలి. ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. చూడండి ఒక్క మాట, అపోస్తల కార్యం యోహాను సువార్త 12వ అధ్యాయం ఒక్క మాట చదవండి. 25వ వచనం అండి. సో తన ప్రాణమును ప్రేమించువాడు. ఈ రాత్రి ఒక్కసారి జస్ట్ 5 minutes వినండి. ఇక బైబిల్ అందరు మూసేసేయండి. బైబిల్ అందరు మూసేయండి, నేను కూడా మూస్తున్నాను. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, తన ప్రాణమును ద్వేషించువాడు చాలండి నిత్య జీవం. దేవుని పని చేసేవానికి ఉండే 5వ లక్షణం ఏంటో తెలుసా? దేవా, ఈ రాత్రి నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వి రెడీ టు డై. yes, are you ready to die? నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? వినండి, అక్కడ దేవుని ఆరాధించడానికి గ్రీసు దేశస్తులు వచ్చినారు. గ్రీసులో జ్ఞానం ఉంది. ఈ ప్రపంచాన్ని ఏలినవి ఓన్లీ 4 empires. ప్రపంచాన్ని ఏలిన 4 సామ్రాజ్యాల్లో ఫస్ట్ రోమా సామ్రాజ్యం 1000 years, అండ్ సెకండ్ బబులోనియులు, అండ్ 4th గ్రీకులు, అండ్ థర్డ్ గ్రీకులు, 4వది మాసిడోనియన్స్. గ్రీకులో జ్ఞానం ఉంది. వారు ఎందుకు వచ్చినారు? మేము యేసును చూడగోరుతున్నాం. 1 కొరింథీయులకు రాయబడినది 1వ అధ్యాయంలో గ్రీసులో జ్ఞానం ఎదుగుతున్నారు. అయ్యా, మేము జ్ఞానం చూడాలి, మాకు జ్ఞానం కావాలి. ఈ మధ్య కాలంలో ఒక చిన్న స్టేట్మెంట్ చదివినారు. గ్రీకులు అంటున్నారంట, మనిషిని 150 ఏళ్ళు బతికేయగలం. పిచ్చోడా, ఏడ బతికిస్తావు? ఎందుకు బతకాలి? బైబిల్లో ఒక ఆయన నేను బతకాలనుకొని 15 సంవత్సరాల ఆయుష్ అడిగినాడు. ఒక మాట చెప్తాను, వినండి. దేవుడు తీసుకుపోయేటప్పుడు వెళ్ళిపో. నేను బతకాలని పిచ్చి పడావా? 15 ఏళ్ళు బతికినాడు. ఏం ప్రయోజనం? కొడుకులు నపుంసకులైనారు. ఆయన బతుకుండగానే బబులోను దేశస్తులు వచ్చేసి మొత్తం లూటి చేసినారు.
ఎంటీ అయిపోయినాడు. చివరికి ఎందుకు బతకాలనుకున్నాడు? అర్థమైందా మీకు? అర్థమైందండి? దేవుడు తీసుకుపోయేటప్పుడు వెళ్ళిపో. ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే సంతోషం. ఏం చేస్తావు బతికి? ఎందుకు బతకాలి? జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి నొందిన క్రీస్తు యేసు. పౌలన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయిన క్రీస్తు కొరకు పని చెయ్యాలంటే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే గ్రీసులు జ్ఞానం కొరకు వస్తే యేసయ్య అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావాలి. నువ్వు చనిపోతే లోకాన్ని బతికించగలవు, నువ్వు బతికుంటే లోకాన్ని చంపేస్తావు. ఒక్క మాట, యేసయ్య భూలోకంలో చచ్చిపోయినాడు. ఇప్పుడు నాలో జీవం ఉంది, నీలో జీవం ఉంది. దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? యేసయ్య ఎవరో తెలుసా? యేసయ్య ఎవరో తెలుసా? ప్రాణం పెట్టిన దేవుడు. లాస్ట్ 2 minutes. అయ్యా, ఈ భూమి మీద మనం రక్షించబడ్డమే దేవుని పని. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీకు తెలియని ఆహారం పని నాకుంది. అర్థమైందండి? యేసయ్య భూమి మీద పని చేయడానికి వచ్చినాడు. ఏం పని? ఏం పని అండి? అనేకులకు ప్రతిగా ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. ఎందుకు పెట్టాలి ప్రాణం? చెప్పండి, ఎందుకు యేసయ్య ప్రాణం పెట్టాలి? ఇంతకుముందు పాడినారు ఆ పాట, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశల్యవ త్రాహి మాం కృపాదేయ. పాపిని, ఆత్మలో పాపిని, కర్మలో పాపిని, త్రాహి మాం క్షమించుము కృపగల దేవ. ఎవరు క్షమిస్తారు? సర్వ పాప పరిహారం. ఏంటి సర్వ పాపం? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య. 6 వర్గాలు, అరిసడి వర్గాలు. ఇవి పాపపు లక్షణాలు. సర్వ పాప పరిహారం కామ, క్రోధ, లోభ, మద, మోహమాశ్చర్యం అనే ఇవి ప్రతి వ్యక్తిలో ఉన్నాయి. బాబాలో ఉండొచ్చు, పంతుల్లో ఉండొచ్చు, పాస్టర్లో ఉండొచ్చు. ఈ పాపాన్ని కడగడానికి రక్త ప్రోక్షణం కావాలి. అనగా పాపము లేనివాడు, చూపులో, నడవడికలో, జన్మలో పాపము లేనివాడు. మనం ఎవరమండి? దృష్టిలో పాపిని, ఆత్మలో పాపిని, కర్మలో పాపిని. జన్మ నా తల్లిదండ్రులు పాపం వల్లే కన్నారు. మరి యేసయ్య పరిశుద్ధాత్మ వలన పావన జన్మ. ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన ఆలోచనలో పరిశుద్ధత, ఆయన జీవితంలో ఒక్క మాట సవాలు సిన్నాడు, నాలో పాపము ఉందని ఎవడు రూపించగలడు? నాలో పాపం కలదని ఎవడు రూపించగలడు? పాపము లేని పరిశుద్ధుడు. అందుకే ఈ గ్రంథం పేరు యేసు ప్రభు గ్రంథం కాదు. ఈ గ్రంథం పేరు హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం పాపాన్ని గురించి ఎక్కువ చెప్తే తెలుసా? లోకంలో ఎవరైనా బయోగ్రఫీ రాస్తే, జీవిత చరిత్ర రాస్తే, నేను మంచోన్ని, నేను పుణ్యాత్ముని, నేను భాగ్యవంతుని, నేను నీతిమంతుని రాస్తాను. నేను దొంగని ఎవరు రాయరు. బైబిల్లో పాపం గురించి ఎక్కువ రాయబడింది. పాపాన్ని చూపిస్తుంది, ఏది దాచిపెట్టదు. నువ్వు ఇటువంటి వాడవని చెప్తుంది, నేనే మందు అని చెప్తాను. ఇంత ఘోర పాపమయ్యా నా దగ్గరికి రా, ఒక్క మాట చెప్పేస్తుంది అంతే. ఎక్కడికి పోతావు? ఈ లోకల్ ఎక్కడికి పోతావు చెప్పు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, wherever you go, ఎక్కడికి పో, పాపమే. ఒక యేసు ప్రభు దగ్గరికి రా. అర్థమైందా? యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనలను పరిశుద్ధులుగా చేయును. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసే చనిపోయి సమాధి చేయబడి 3వ దినమే తిరిగి లేచిన మృత్యుంజయుడు. నేటికి యేసు ప్రభు వారి సమాధి ఖాళీగా ఉంది. ఇంతటితో అయిపోలేదు. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఖుదావంద్ ఈశ్వర్ ఆనేవాలా తిరిగి వస్తున్నాడు.
నాకు పరలోకం ఇవ్వడానికి. రక్షించబడితే యేసు ప్రభు దేవుడని హృదయంలో నమ్మితే, ఆయనే నా పాపం కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు అని హృదయంలో నమ్మితే పరలోకం ఇవ్వడానికి రాబోతున్నాడు. నువ్వు నమ్మినావా? నమ్మిన నీవు దేవుని పని చేస్తున్నావా? పనిచేసే నీవు దేవుడి కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? జాన్ ఆక్సన్ స్కాట్లాండ్కి వెళ్ళి చచ్చిపోయినాడు. వినండి, లాస్ట్ 1 minute. జాన్ వెస్లీ ఇంగ్లాండ్కి వెళ్ళి చచ్చిపోయినాడు. లివింగ్స్టన్ ఆఫ్రికాకి వెళ్ళి చచ్చిపోయినాడు. డేవిడ్ బ్రైనార్డ్ అమెరికాలో లేదా ఈ ఆఫ్రికా ఖండం మధ్యలో ఒక రెడ్ ఇండియన్స్, ఒక ఎర్ర తెగవాళ్ళ మధ్యలో చచ్చిపోయినాడు. అంతెందుకు, ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చిన ఫస్ట్ మిషనరీ విలియం కేరీ భారతదేశానికి వచ్చేటప్పుడే సముద్ర మార్గంలో కొడుకు చచ్చిపోతే జల సమాధి, ఆయనకు తాడుగట్టి జల సమాధి చేసినాడు. భార్య పిచ్చిదైంది. వచ్చిన తర్వాత బెంగాల్లో కొడుకు చచ్చిపోయినాడు. భార్య మరింత పిచ్చిదైంది. ఆ పిచ్చితనంతో భార్య చచ్చిపోయింది. ఆయనే సమాధి చేసుకున్నాడు, ఆయనే పాట పాడినాడు, ఆయన ఆరాధించినాడు, ఆయనే సమాధి తవ్వుకున్నాడు, ఆయనే చెక్కగొట్టినాడు. లోకం నవ్వుకుంది. క్రైస్తవ జీవితం అంటే పిచ్చి, క్రైస్తవ జీవితం అంటే పిచ్చి. ఎవరు మారాల? అర్థమైందా? హడ్సన్ టేలర్ చైనాకు పోయినాడు. చైనా ఊరి మధ్యలో నిలబడి, దేవా చైనాను రక్షించు, నన్నైనా తీసుకో. అర్థమైందా? ఇంగ్లాండ్ బారిస్టర్ ఇంజనీర్ చదవడానికి వెళ్ళిన దేవజన్ బాక్సింగ్ గారు భారతదేశానికి వచ్చి ఈ దేశం కొరకు ఈ జంట నగరం హైదరాబాద్ లో చచ్చిపోయినాడు. నన్ను బతికించినాడు. నువ్వు చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రేమించే ప్రియుని కొరకు ఎందుకు చచ్చిపోతావు? నువ్వు ప్రేమించే భర్త కొరకు ఎందుకు చచ్చిపోతావు? నువ్వు ప్రేమించే సేవకుడు చచ్చిపోతే ఆయన మీద కప్పబడే మట్టి తినడానికి ఆయన దేవుడు కాదు. We are all men of God. We are all men of God. We are not gods. మేము దేవుళ్ళం కాదు. ఏ మనిషి దేవుడు కాదు. దేవుని కొరకు చచ్చిపోదాం. పరలోక రాజ్యాన్ని భూమి మీదనే కట్టేద్దాం. ఒక జాన్ వెస్లీ వలె, ఒక విలియం కేరీ వలె, ఒక జాన్ ఆక్సన్, ఒక జాన్ అదే రీతిగా ఒక జాన్ వెస్లీ, ఒక చార్లెస్ వెస్లీ సంఘాలు స్థాపించినారు. అర్థమైందా? ఈ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఒక ఆయన భక్త సింగ్ గారు, ఒక ఆయన దేవదాసయ్య గారు, ఒక ఆయన ఏసన్న గారు, ఇంకొక ఆయన కాకినాడలో ఆయన, ఒక ఆయన, ఈ నలుగురే ఈ సౌత్ ని వెలిగించినారు. ఆయన పుస్తకాలు మంచి కాకినాడలో సేవ చేసినాడు ఆయన. సో ప్రేమ వారులారా, ఈ రాత్రి ఒకవేళ ఒకటే మాట నాతో చెప్పు, నేను దేవుని పని చేయట కొరకే ఏమైనా కానీ చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణాన్ని దేవునికి ఇవ్వడానికి, నా హృదయానికి దేవునికి ఇవ్వడానికి, నా యవ్వన జీవితం, నా వృద్ధాప్య జీవితం ఇంకా 4 రోజులే బతుకుతాను నేను. జస్ట్ 4 days. డాక్టర్ చెప్పేసినాడు బతకను. క్యాన్సర్ వచ్చేసింది, సార్స్ వచ్చేసింది, బ్లడ్ ఫ్లూ వచ్చేసింది, ఎయిడ్స్ వచ్చుండొచ్చు, గుండె జబ్బు వచ్చుండొచ్చు. జస్ట్ 4 days బ్రతుకుతాను బ్రదర్. ఈ 4 days దేవుని సేవ చేయరాదు? కలుసుకోండి ప్లీజ్. ఐంబుల్ రిక్వెస్ట్, డోంట్ సీ అదర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. నీకు 4 minutes ఉంది ఇంకా బతకడానికి. తమ్ముడు చెల్లి, గ్యారంటీలెస్ వరల్డ్, వారంటీలెస్ వరల్డ్. ఈ సంవత్సరపు ఈ కూడికలకు ఇదే చివరి దినం. రేపు మనం కనబడతామో లేదు, మరలా మనం కలుసుకుంటామో లేదు. అయితే ఒక ఆశ ఉంది, పరలోకములో కలుస్తాం. మనం పరలోకములో కలుస్తాం. దేవదేవుని సన్నిధిలో దీనులుగా మనం కలుస్తాం. అక్కడ ఉంటావా? యేసు, నేను చెప్పగలుగుతున్నాను. నాతో పాటు నువ్వు పాట పాడతావా? యేసు, నిజంగా చెప్తున్నాను, ఇప్పుడైతే నేను దేవుని కొరకు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. ఈ రాత్రి నా దీపం ఆరిపోయినా పర్వాలా, నాకు ఇంకేం ఆశలు లేవు, నాకు ఎక్కువ కాలం బతకాలని కోరిక లేదు అని నేను చెప్తున్నాను. నాతో నీవు దేవుని పని చేయడానికి సిద్ధమేనా?
నువ్వు ప్రేమించే సేవకుడు కొన్ని సంవత్సరాలుగా నీ కోసం తపన పడుతున్నాడు. ఎవరి కొరకు ఈ ప్రయాస? ఏం పట్టుకెళ్తాడు ఆయన? ఆయన బిడ్డలు ఏం పట్టుకెళ్తారు? ఏం పట్టుకెళ్తాడు చెప్పండి? దేని కొరకు ఈ ప్రయాస? నీకేం మనసు లేదా? అసలు నీ శరీరంలో గుండుందా? అసలు హృదయ స్పందన ఉందా? నీకు మనస్సాక్షి ఉందా? దేవా, నీ పని చేయాలనుకుంటున్నాను. నిజమే, నేను ప్రత్యేకించబడాలని, నాకు మనసు కావాలని, నేను అర్పించబడాలని, నేను అర్పణ తేవాలని, ముఖ్యంగా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాలని. ఈ ప్రాణం నీ కొరకే. ఎంతకాలం బతుకుతా? బహుశా 4 ఏళ్ళు, 70 ఏళ్ళు బతికే బతుకులో 30 ఏళ్ళు రాత్రికే గడిచిపోయింది. 30 ఏళ్ళు రాత్రికే గడిపోయింది. ఇంకా 40 ఏళ్ళు దాంట్లో గొడవలకు, తగులాటకు, తినడానికి, తాగడానికి, పిల్లలతో గడపడానికి ఇంకా 30 ఏళ్ళు బతికినావు. ఈ 10 ఏళ్ళు అయిన దేవుని కోసం బ్రతకవా? ఈ రాత్రి నేను ప్రేమిస్తున్నాను, బతకడానికి కొన్ని డేసే ఉంది. ఏమవుతావో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు. తమ్ముడు, చెల్లి, యవనుడా, దేవుని కొరకు అర్పించవా? సహోదరి, ఒకవేళ ఇంతకాలం ఇది ఇన్ని రోజులు ఏదో ఆశామాషి కొరకు చేయొత్తుంటే, ప్లీజ్ ఎనీ డెసిషన్ కార్డ్స్, ఎవరైనా సరే ఒక్కసారి కళ్ళు మూసుకొని హృదయాన్ని తెరవండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను వైట్ పేపర్ ఆల్సో. ఎవరైనా ఉంటే, దేవా, నీ కొరకు చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నావు, నా కొరకు ప్రాణం అర్పించినావు. యవన జీవితం ఏరులై ప్రవహించింది గొల్గోత కొండపైన, నా కొరకే కదా. నీ కొరకు బ్రతకడానికి 4 రోజులు అన్నావలే ప్రార్థిస్తాను. ఇదే సేవ. నేనేం పెద్ద సేవ చేయను, అన్నావలే ప్రార్థిస్తాను. దోర్కాసు వలె 4 బట్టలు కుట్టిస్తాను. ఇదే సేవ. ఎవరైనా సిద్ధంగా ఉంటే దేవునికి అర్పించడానికి, నీ కుడి చేయి పైకెత్తండి, నీ కోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? కళ్ళు మూసుకొని హృదయాన్ని తెరవండి, చేయి పైకెత్తండి. సహోదరి, చేయి, మీకు కార్డు ఇస్తారు. ఎవరైనా సరే ఆశామాషిగా ఎత్తొద్దు. తమ్ముడు, చెల్లి, దేవుని సేవ చేయాలనుకుంటే మీ కుడి చేయిని పైకెత్తండి. ఎవరైనా ఉన్నారా? సహోదరి, దేవుని తీర్మానం దీవించును గాక. సహోదరుడా, దేవుని తీర్మానం దీవించును గాక. యేసు ప్రభువు నామమును బట్టి అలానే చేయి పైకెత్తండి, నీకోసం ప్రార్థన చేస్తే. చేయి దించొద్దు, మీకు పేపర్ ఇస్తారు. కళ్ళు మూసుకోండి. ఇప్పటికి అలసిపోయినావు. తమ్ముడు, దేవుని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని పని చేయి, అలానే ఉంచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా తమ్ముడు, మీ కుడి చేయిని పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? హృదయాన్ని బద్దలు చేసుకొని, కఠినపరుచుకొని ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ఇంకెవరైనా ఉన్నారా? చివరిసారి అడుగుతున్నాను. అయ్యా, వెనకాల సహోదరుడా, నీ తీర్మానం దీవించి ముందు త్వరగా తిరగాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్, అలానే ఉంచండి. అయ్యా, నేను దేవుని సేవకునితో, నేను పూర్తికాల సేవకుని కాకపోవచ్చు, నేను సమర్పణతో పనిచేయాలనుకుంటున్నాను. నాకు డ్రైవింగ్ వచ్చయ్యా, నేను దేవుని సేవ చేస్తాను. ఇంతకాలం హృదయం ఇవ్వలేదు. ఒకవేళ రక్షణ కొరకైతే రక్షణ కొరకని రాయి, అర్పించుకొని సేవ చేయాలైతే సేవ కొరకని రాయి. ముందు బ్రదర్స్, ఇక్కడ బ్రదర్స్ అలానే ఉంచాడు. సహోదరుడు ఇక్కడ. దేవుడు మీ తీర్మానం దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా అలానే చేయి పైకెత్తండి, మీకు పేపర్ ఇస్తారు. మీ పేరు, అడ్రస్ రాసి ఇవ్వండి. జస్ట్ ఇది ప్రార్థన కొరకే. ఇక్కడ ముందు ఇంకెవరైనా ఉన్నారా? తమ్ముడు, నీ కొరకు ఇంకేం చేస్తావయ్యా? ఈ పాడైన లోకంలో ఇంకేం చేస్తావు? దేవుని కొరకు బ్రతకరాదు, దేవుని కొరకు చచ్చిపోరాదు. పరలోకముల బహుమానం ఉంది కదా. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు హృదయం ఇచ్చేవారు. దేవుడు మీ తీర్మానాలు దీవించును గాక. మీకోసం ప్రార్థన చేస్తాను. వస్తావా? నిన్ను చంపుకుంటే క్రీస్తు కొరకు జీవిస్తావు. నిజంగానే లోకం బ్రతుకుతుంది. తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకుంటా. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మా రక్షకుడు యేసు ప్రభువు వారి ఘనమైన శ్రేష్టమైన నామం పేరిట మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. 3 దినాలు పరిచర్యలో బిరాకాన్ని ఆధారం చేసుకొని మీరు జరిగిస్తూ వచ్చిన పరిచర్య కొరకు కొందనాలు. ఈ చివరి దినం, ఈ రాత్రి కాలంలో మీ దాసుని మరుగుపరిచి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కుల కొరకే మీకు స్తోత్రాలు. వారు కలిసి పని చేయించున్నది
అకుల ప్రిస్కిల్లాలు ఎలాగో పౌలతో కలిసి వారు పనిలో కొనసాగుతూ వచ్చారు అనే అంశం మీద మీ దాసుని మీ ఆత్మతో నింపి మీరు మాట్లాడుతూ వచ్చిన ఆత్మ సంబంధమైన ప్రలోక జీవితంతో కూడిన మాటలు మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ పని ఎలా చేయాలో 5 లక్షణాలు మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీ స్తోత్రములు. ఆ అనుభవాలు చేరువచ్చిన ఈ శబ్దం ద్వారా ఉంచిన బిడ్డలు అందరం కలిసి కలిగి ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు ఎంతోమంది విన్నారు. విన్న ప్రజలు ఎంతోమంది తీర్మానం చేసుకున్నారు. రక్షణ కొరకు కొంతమంది మీ పని కొరకు, మీ సేవ కొరకు, మీ కొరకు చనిపోవటానికైనా సిద్ధమైన తీర్మానం చేసుకున్న బిడ్డలందరం బట్టి మీ స్తోత్రములు. వారి తీర్మానాన్ని ముద్రించండి. శత్రువు ఆ తీర్మానం దొంగిలించకుండా చేయండి. వారు ఏమైతే తీర్మానం చేసుకున్నారో నిలబడి ప్రభా చివరి వరకు, అంతిమ వరకు నమ్మకమైన బిడ్డలుగా వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరైతే హృదయంలో కఠినం చేసుకొని ప్రభా వాయిదా వేసుకుంటున్నారో, హృదయంలో కఠినపరుచుకునేవాడు కీడులో పొడవు అని రాయబడింది. ఈ సమయంలోనైనా వారి హృదయాన్ని కఠినపరచుకొని ఉంటే వారి హృదయంలో మార్చండి, వారి హృదయాలను సంధించండి, వారిని మీరు మార్పులోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ఈ బలకాన్ని ఆధారం తీసుకొని జరుగుతున్న పరిచర్య కొరకు దాసుడు అరుణన్న అలాగే ధనాక్కను బట్టి మీ స్తోత్రములు, కుటుంబం, ఇక్కడ సంఘం, ముఖ్యంగా ప్రభా తండ్రి గారు తిమ్మతంకులు ఆంటీ గారు వారు వేసినటువంటి ఈ పునాది, ఈ పరిచర్య కొరకే మీ స్తోత్రాలు. అంచులంచులుగా మీరు వృద్ధిలోకి తీసుకొస్తున్నందుకే మీ కొందరవలు ప్రభా. ఈ పరిచర్య ద్వారా అనేకమైన ఆత్మలను సంఘంలో చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా వందనాలలో వారు కలిసి పని చేయించుండే మాటను మీరు అక్కడ వరకు కొనసాగించబడినట్లు సహాయపడుతున్నామని ప్రభాచర్య వచ్చిన వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు. విధవాన్ని పరిచర్య 30, 60, 100 ఫలింపు చేయాలని ప్రార్థన చేస్తూ ప్రభా ఎంతో మంది శబ్దం ద్వారా వింటున్నారు. ఇలా ఇంటి దగ్గర ఉండి కూర్చొని, నిల్చొని, పడుకొని ఈ చల్లని వాతావరణం ఉంటున్న వీరందరినీ కూడా మీరు దర్శించమని వందనములు చెల్లిస్తూ ఈ 3 దినాలు మీరు జరిగిస్తూ వచ్చిన పరిచయం అంతటి కొరకు వందనములు చెల్లిస్తూ మహిమ ఘనత ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి నియమతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం చేరు వచ్చిన బిడ్డలందరికీ 3 దినాలు పరిచర్య కొరకు వచ్చిన దాసులందరికీ ప్రభు అక్కడ పర్యంతం వరకు తోడుగా ఉండి నడిపించి ఆదరించిన గాక. శిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీతువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువు. అర్పించుకో నీదు జీవితము ఆయన కొరకై జీవించుమా. అర్పించుకో నీదు జీవితము ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువను వేలాడుచున్నాడుగా, సిలువను వేలాడుచున్నాడుగా. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ యొక్క 3 దినాల మరి అనేకులు మరి ఆయా ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి, తర్వాత గుడివాడ నుంచి, ఇంకా చాలా ప్రదేశాల నుంచి బిడ్డలు సెలవులు పెట్టుకొని వచ్చారు పరిచయ నిమిత్తము. చాలా సంతోషం.
సో చిన్నప్పుడు అది కొత్తగా సేవ వచ్చినప్పుడు అనే వాళ్ళందరూ అరవింద్ ఎందుకు ఇంతమంది పిల్లలు, ఎందుకు ఇంత భారం అని. నిజమే, ఆ రోజుల్లో కొంచెం కష్టంగా కూడా ఉండేది భోజన పానంలో కూడా. సేవకు వచ్చిన కొద్ది దినాల్లో అంటే నేను మా డాడీ వాళ్ళ హయాం అయిపోయిన తర్వాత కష్టం అనిపించేది. కానీ ఇది నా అందరు సెలవులు పెట్టుకుని వచ్చారు. హైదరాబాద్ నుంచి, మీ గుడివాడ నుంచి, అక్కడ పలుపల్లి చోటల నుంచి వచ్చినప్పుడు రాత్రనక పగలనక పనిచేశారు పిల్లలు. తర్వాత మా సంఘస్థలు చెప్పే పని లేదు, వద్దున్న పని చేస్తారు వాళ్ళు, ఇంట్లో చేసిన చేయకపోయినా. సో చాలా సంతోషం, అందరూ కలిసి పరిచయం చేశారు. అట్లాగా తర్వాత అనేక మంది సంఘాలు వారు మరి గోగినేని పాలెం కావచ్చు, గుళ్ళ సముద్రం కావచ్చు, తర్వాత బెస్తపాలెం కావచ్చు, చింతకుంటలోడు కావచ్చు, ఇక్కడ సంఘాలు స్థాపింపబడ్డాయి, రామయ్యపాలెంలో కావచ్చు. వారందరూ ఎంతగానో సహాయపడుతూ వచ్చారు, వారందరూ కలిసి కట్టుకొచ్చారు. ఆ తర్వాత మరి ప్రత్యేకమైన వందనాలు ఎల్షదాయి ప్రార్థన మంది నుంచి వచ్చిన ప్రియులకి, ఇజ్రాయెల్ అన్నకి. సో కాబట్టి ఇక్కడ చేర్చుకునే పిల్లలందరికీ మరి హృదయపూర్వకమైన వందనాలు. సో ముఖ్యంగా మరి ఫస్ట్ డే మరి జాన్ విక్టర్ వచ్చినారు, ఆ తర్వాత డాక్టర్ నోయల్ గారు వచ్చారు. ఇది నాన్న నతానిల్ గారు, నా యొక్క చిన్ననాటి స్నేహితుడు. మిద్దరం పిఠాపురంలో ఉండేవాళ్ళం. నేను ఎప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ బోర్డులో వర్క్ చేసేవాడిని. అప్పుడు ఈయన నాకు మంచి స్నేహితుడు. అప్పుడు కొత్తగా సేవకు వచ్చారు వీళ్ళు. కష్టం అంటే తను చూసేవాడిని నేను. తను ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. తను దేనికి పరిచయ నిమిత్తము క్రీస్తు కొరకు జీవించడం మొదలు పెట్టాడు. సో ఆ స్నేహం ఇంతటికి ఆగిపోలేదు. అప్పుడు కాలేబ్ గారు మా యొక్క సేవకులు, అప్పుడు అక్కడ పనిచేస్తూ వచ్చేవాళ్ళు. ఈ రకంగా మరి దేవుడు చక్కగా తను ఇంతటికి వాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తూ వచ్చినా అంటే కలిసి పనిచేయటం సంతోషము ఇంకోటి లేదు. ఆ రోజు కలిసి పనిచేసేవాళ్ళం, ఈ రోజు కూడా కలిసి పనిచేస్తున్నాం. దేవుని నామానికి మహిమ అది. సో కాబట్టి ఇదేనన్నా మేము ఈ పరిచర్యకు ఎంతో ప్రార్థన చేస్తాం. మా సంఘస్థులు చాలా రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలు. సో ముందు రోజు కూడా మీకు తెలుసు, భయంకరమైన ప్రచండమైన వర్షం. ఎంత వర్షం పడిందంటే ఇక నీళ్ళు నిలబడిపోయింది ఇక్కడంతా. సో అప్పుడు ఏం చేయాలండి? మనం కూడా వర్షం కురిపించాలి. ఏ వర్షం? కన్నీటి వర్షం. దాటిపోతాడని యేసయ్యా చెప్పండి, దాటిపోతాడా? ఇటీవల జనాలందరూ అంటున్నారు, ఈ క్రైస్తవులు వర్షం ఆగిపోతుంది అనుకుంటారు జనాలు. సో దేవుడు అలా ఆపేసి నిజంగా అందరం కలిసి ఆ రోజు ఉపవాస కూడిక, ఒకళ్ళు పాప చనిపోతే సందర్భాల్లో సమాజ్ చేయటానికి వెళ్ళాం. ఉపవాస కూడిక రోజున మంగళవారం ఏమి తినలేదు, నీరసం వస్తూ ఉంది. అలాగనే ఖాళీ డొక్కలతో ఇంటికి వచ్చేసరికి దాదాపు 8:30-9 అయింది. ప్రచండమైన వర్షం కురుస్తుంది, మంచి ఆకలి. ఏం చేయాలా? అసలే షుగర్ పేషెంట్లు కదా, ఏం అన్నీ పక్కన పెట్టి సంఘస్థులు అందరూ కూర్చుని ఉన్నారు. వర్షం ఏంటి. నిజంగానే అందరం చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తాం. మాతో పాటు చాలా మంది మమ్మల్ని మా మాయకు మేలు కోరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఒక సంఘం, ఈ సంఘం అని కాదు, అందరు ప్రార్థన చేశారు. 9 మోగల వర్షం ఆగిపోయింది. గొప్పవాడు దేవుడు. ఆయన నాకు అనిపించింది, ప్రభా మా యొక్క గొప్పతనం కాదు, మీ యొక్క గొప్పతనం చూపించడానికి మీరున్నవాడివి, అన్నవాడివి. సో ఇప్పుడు ఏం అనిపించిందంటే ఆయన మనతో కలిసి పనిచేస్తాడు. కాబట్టి ఎంత గొప్ప క్లైమేట్ దేవుడు ఇచ్చాడు ఈ 3 దినాల. కాబట్టి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికి వందనాలు. సో మీ దగ్గర కోసం ప్రేమ విందు ఉంది, దయచేసి 2 బ్యాచెస్ ఇక్కడ పెడతాము. రేపటిలాగానే నాదని నేను. కానీ దేవుడు ఎందుకో ఈ సేవ పరిచయ నిమిత్తము మాకు ఈ భారాన్ని ఇచ్చాడు. మా కోసం ప్రార్థన చేయండి. ఎన్నో జీవితాలు, ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలాసార్లు పరాభవం పొందుతూ ఉంటాను. కానీ దేవుని వైపు చూస్తాం కదా మనం. వాక్యం చదివేటప్పుడు మాట ప్రార్థన చేసేటప్పుడు ఎంతో దుఃఖం వస్తుంది. అనిపిస్తుంది అసలు ఎందుకు ఉండాలి ఇక్కడ, అసలు ప్రభా ఏం తక్కువ ఉంది మాకు, చదువు తక్కువ, ఉద్యోగాలు తక్కువ. సో చాలా అన్నమాట, ఎంతగానో అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు మరలా స్ఫూర్తినిస్తూ ఉంటాడు.
మేము కూడా మనుషులే కదా, కానీ అనిపిస్తాడు అనాథలం కదా అని. కానీ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ యొక్క ప్రేమను చూసుకొని పర్లేదులే, కొంచెం మనసు కష్టం కలిగినా దేవుడు కృప చూపిస్తూనే వచ్చిన తోటి సేవ పరిపక్షంలో. సో ఇంకోటి కూడా చెప్తున్నాను, ఉండి చేసేది కాదండి ఇది, కేవలం ఫెయిత్, నమ్మకం. మీరు నమ్ముతారు లేదో, ఇంట్లో 10,000 రూపాయలతో డబ్బు నేను స్టార్ట్ చేశాను ఈ పరిచర్య. 10,000 రూపాయలు మాత్రమే. దేవుడు నేను ఎవరిని, నాకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేయని కూడా చెప్పడం మానేశాను. ఇప్పుడు మళ్ళీ అలా ప్రార్థన చేయమని చెప్తే ఆ నిండరికి డబ్బులు అడుగుతున్నాడేమో, మానేసినది కూడా. దేవుడు ఆకాశ తుమ్ములు తెరుస్తాడంటే ఏదో అనుకున్నా. ప్రతిసారి అంతే, కాన్వకేషన్లో కావచ్చు, బీబీసీలో ఇప్పుడు కావచ్చు, ఎవరో వస్తారు ఇచ్చి వెళ్తారు. నేను ఒక్కటే అదే చెప్తాను, మా సేవకులు అందరూ చెప్తాను, అలాగే బిలీఫ్ అవ్వండి, దేవుడి మీద నమ్మండి. పిచ్చిగా చెప్పాడు కదా, పిచ్చిగా చేద్దాం సేవ, పిచ్చిగా నమ్మండి. ఇది మాకు ఆరోగ్యం లేవు, నాకు అంత నాకు, కానీ ఆశ చచ్చిపోతే క్రీస్తు కొరకు చచ్చిపోవాలా. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాం. మా పిన్ని ఉన్నారు, లండన్లో వర్క్ చేస్తారు, తను సేవ చేస్తున్నారు. ఆమె ఎక్కడున్న వాళ్ళకి వంట చేస్తూ ఉందంట, లండన్లో పాస్టర్. ఆమె బిడ్డలు వచ్చేసరికి ఒక డాక్టర్, ఇద్దరు ఇంజనీర్స్ లండన్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు, మమ్మీ నువ్వు ఎందుకు ఆ విశ్వాసుల కోసం వంట చేస్తున్నావు అన్న. 150 మంది 200 మంది గ్యాస్ మీద పెట్టుకొని అలాగ వంట చేస్తా ఉంటే ఒకరోజు పెద్ద గొడవ అయింది వాళ్ళ ఇంట్లో. నువ్వు వంట చేయొద్దు, వాళ్ళ కోసం, వాళ్ళకి ఏ హెల్ప్ చేయట్లేదు. అప్పుడు తను ఏం చెప్పిందంటే, గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ టాలెంట్ టు గివ్ ద ఫుడ్ టు దిస్ పీపుల్. దేవుడు నాకేమిచ్చాడు, ఈ తలాంతి ఇచ్చాడు అన్నం వండి పెట్టడానికి. ఎవరైనా కాదంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పింది బిడ్డలకి. షాక్ అయిపోయారు. దేవుడు నాకు అప్పుడు చెప్పిన పని బోధించడమే కాదు, చాలాసార్లు మామూలు కూడా అంటే ఇంతకన్నా అంత తిరుగుతావు, అనారోగ్యం కదా. ఎస్, నాకు తెలుసు, ఎక్కువ తిరిగితే త్వరగా చనిపోతానని తెలుసు, నాకు ఒంట్లో బాగోదు, అయినా కూడా ఆశ. బతికిన 4 రోజులు క్రీస్తు కొరకు బ్రతకాల, చచ్చిపోవాలంతే. సో కాబట్టి చావు ఉంది, ఎప్పుడైనా వస్తుంది అది. కానీ ఒకటే చెప్తే, ప్రభువా వాక్యం చెప్తా చనిపోవాలి, నీ సేవలో ఉండి చచ్చిపోవాలి. తీర్మానం చేయండి. సేవలో ఎక్కువ సేవ చేసే కొంత ఇటువంటి ఆశ ఉంటుంది అనమాట, దేవుణ్ణి చూడాలి. ఓకే, సో కాబట్టి ఈ గొప్పతనాలు కాదు, కానీ క్రీస్తుకు దగ్గరే కొంది ఆ సంతోషమే వేరు. ఓకే, చక్కటి మాటలు విన్నాం. కలిసి పనిచేయండి, క్రీస్తు కలిసి సాధించండి. ఏమన్నా క్రీస్తుని పని చేశాను నిజంగా, మనం చనిపోయినా అన్న చెప్తే మనకు గుర్తు ఒకటి ఉండిపోవాలి. అందుకే ప్రైజ్ లార్డ్. లేస్తే మీకు భోజనాలు ఉండిపోబడతాయి. అయ్యా